కుమారయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. దుడ్డి కుమారయ్య ఆశయాలను సాధిద్దాం. జోహార్ తోటి కొమరయ్య, జోహార్ జోహార్, జోహార్ తోటి కొమరయ్య, జోహార్ జోహార్. సాయిధాం తోటి కొమరయ్య ఆశయాలను, సాయిధాం తోటి కొమరయ్య ఆశయాలను. మరి ఇంతమంది ఉన్నటువంటి నేను ఒకటి కోరుతా ఉన్నాను, మీ అందరూ కూడా తెలుసుకోవాలి. మన జిల్లాలో డి సత్యనారాయణ గారని 1983లో ఆయన ఎమ్మెల్యేగా మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలిచి 85లో మంత్రిగా మరి ఇక్కడ పనిచేయడం జరిగింది. అయితే పేదలకు మరి భూముల పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈరోజు చాలామంది మరి నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా కోటగడ్డిలో కానీ, అదేవిధంగా ఇందిరా ప్రతికి ఆయన ఉన్న సమయంలో, ఎందుకంటే ఆయన కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా మరి ఆయన పట్టాలు ఇవ్వడం, చాలామందికి ఇండ్లు ఇవ్వడం అనేటివి కూడా ఆయన ఉన్న సమయంలో చాలా జరిగినాయి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. మరి ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే మన నూడా చైర్మన్ సోదరుడు ఆయన వచ్చిన తర్వాత కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి రేవంత్ రెడ్డి గారు ఆయనను పట్టణాభివృద్ధి మరి సంస్థ చైర్మన్గా మరి నియమించడం. మరి ఆయన హయాంలో నేను చూస్తూ ఉన్నాను చిన్న వయసులో, ఎందుకంటే ఈ రోజు నాకు 75 సంవత్సరాలు నేను అనుకుంటా, మా కొడుకు సమానం అనుకుంటాను నేను. ఎందుకంటే భగవంతుడు ఆయనను కూడా నేను నూరేళ్ళు ఆశీర్వదించాలని. అయితే నేను చాలాసార్లు చూస్తూ ఉన్నాను, ఆయన ముఖం మీద ఎప్పుడు కూడా కోపం అనేది లేదు, నవ్వుతూనే ఉంటాడు. ఎవరైనా చిన్నోడు ఓని, పెద్దోడు ఓని, ఆడోళ్ళు ఓని, మగవాళ్ళు ఓని చాంబర్లో పిలుచుకుంటాడు. పిలుచుకుంటే అది ఏ పని అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు పిలిచి రాయిస్తాడు. అక్కడ నేను రాజీవ్ యువ వికాసం అనేది ఒకటి కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉండే. అప్పుడు కొంతమందిని తీసుకొని వెళ్తే ఆయన పిలుచుకొని దాంట్లో కంప్యూటర్లో టైప్ చేయించినాడు. మరి అది అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు మొన్ననే మరి 200 కోట్లతో మళ్ళా స్టార్ట్ చేస్తున్నాను కూడా చెప్పడం. అయితే నేను ఇటువంటి వ్యక్తిని, మా వేణుటువంటి వ్యక్తిని చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే నేను కూడా 1970లో జనతా పార్టీలో జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమంలో తిరిగాను. కాళోజీ నారాయణరావుని నిజామాబాద్లో అయినప్పుడు ఎమర్జెన్సీ కాలంలో వస్తే టౌనాలు ఒకటి అప్పుడు మీటింగ్ హాల్ అనేవి లేవు. ఆయన చూస్తే పాత బట్టలు, ఆయన కూడా ఒక కేవీ రంగనాథ్ రెడ్డి అని అప్పుడు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో రాజీనామా చేసి అత్యవసర పరిస్థితికి వాళ్ళిద్దరు కలిసి వస్తే నేను అక్కడ తిలకాయనంతా నేమన్నాడు, బాబు అది నాకు మూత్రం వస్తుంది అంటే తీసుకెళ్ళి అక్కడ తింపినటువంటి వ్యక్తి నేను కాళోజీ నారాయణరావు గారిని, సంజీవరెడ్డి గారిని. అయితే ఒకటి నేను కోరేది ఏంటంటే ఇటువంటి వ్యక్తులు, మా నూడా చైర్మన్ వ్యక్తులు ఆయనకి ఇంకా భగవంతుడు మరి మంచి అవకాశాలు ఇవ్వాలి, ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఒక్కటే నేను వీటితో కోరేది, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవి అన్నీ కూడా మనం ఏదైనా ఉంటే ఆయన చెప్పాలి. లేకపోతే ఇక్కడ కొత్తగా యువకుడు మరి సాయంత్రం ఇంతకుముందు నరసయ్య గారు చాలా మంది ఉంది. ఎందుకంటే నేను బీసీ సంఘం అనేది మరి 2002లో స్థాపించాను. పాలగోడు తర్వాత నేనే పెట్టాను, ఎవరు పెట్టారు. ఇప్పుడు నేను స్టేట్ కూడా సెక్రటరీ ఉన్నాను కృష్ణ గారి దాంట్లో. ఒక్కటే మనము అడగకపోతే ఎవరు కూడా పనులు చేయరు. అమ్మ కూడా అన్నం పెట్టదు అన్నట్టు. ఏదైనా ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, పట్టణాధ్యక్షులుగా చేసినటువంటి వ్యక్తి వేణుగారి దగ్గరికి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళచ్చు. మీరు కూడా మీకు ఏదైనా సమస్యలు ఉంటే, నేను కూడా జిల్లా వినోదాల సమాచార కేంద్రానికి మరి అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. బీసీ హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘానికి అధ్యక్షులతో పాటు మరి స్టేట్లో సెక్రటరీగా ఉన్నాను. కాబట్టి దయచేసి ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పథకాలు అందజేస్తూ ఉంది. రేషన్ కార్డు ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో కాకపోతే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాను. మరి పింఛన్లు కూడా నేను ఒక్కడే మా వేణుగారితో కొడతా ఉన్నాను. మరి మీరు ఇచ్చినటువంటి, ఎందుకంటే చాలామంది ఇక్కడ గంజలో పనిచేసేటువంటి మా కిచెన్లో కానీ అయితే 2000 నుంచి 4000 చేస్తామని చెప్పినారు. అది కూడా పెంచే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కూడా నేను, ఎందుకంటే చాలామంది ఒంటరి మహిళలు ఉన్నారు. మరి చాలా రకాల మంది చేనేత కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ, వృద్ధులు కానీ, మరి ఒంటరి మహిళలు కానీ, వితంతులకు కూడా 4000 రూపాయల పింఛన్ చేపిస్తే మరి మనం అక్కడ పక్క రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి పింఛన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. కానీ మన దగ్గర కూడా 4000 చేస్తే సంతోషపడతారు ముసలోళ్ళు కానీ, భర్త లేని కానీ, మరి చాలామంది ఒంటరి మహిళలు కానీ. అది కూడా మీరు, ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ఏం చెప్పినా కానీ
మరి ప్రభుత్వం మీద స్థితిలో ఉంటారు కాబట్టి అది కూడా చేయాలని చెప్పి, ఇంకా మీకు ఎవరైనా పింఛన్ రానటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు కొత్తగా పింఛన్ పథకం కూడా మరి స్టార్ట్ చేసినారు. మరి దాంట్లో కూడా ఎవరైనా మరి నేను సీనియర్ సిటిజన్ జిల్లాకు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే 60 దాటిపోయి 15 ఏళ్ళు ఎక్కాయి. 74 ఏళ్ళు మొన్న తిరుగు పచ్చుకు 75 పడ్డాయి. నేను కూడా తిరిగినటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఎవరు లేరు. మా సత్యంలో ఉండే పాపం ఆయన శిష్యుడే, మా డి సత్యంలో గారికి శిష్యుడే. అయితే ఆయన కూడా పాపం కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు. కొద్దిగా ఆయన కానీ ఇలా వేసుకోసేది కానీ ఏది మాకంటే ఒక 45 ఏళ్ళు పెద్దోళ్ళు. అయితే భగవంతుడితోనే వాళ్ళు కూడా బాగుండాలని కోరుతూ ఇంకొకటి మీకు ఏ అవసరం చేస్తా ఉన్నారు. ఏదో ఉంటే నూడల్ చైర్మన్ గారికి చెప్తే కమిషనర్ గారితో మాట్లాడతారు. కమిషనర్ గారు ఇప్పుడు తెలిపి ఎస్ఐ గారికి ఆయనే ఉన్నాడు. అయితే నేను ఏం చేశాను, కలెక్టర్ గారికి ఉంటున్నాడు, 10 ఏళ్ళ నుంచి ఆయన రాజ్యం వెళ్తున్నాడు అని చెప్తే ఆమె చెప్తున్నాను. మేడం నేను వెంటనే మీకు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి కమిషనర్ గారికి రాస్తానని చెప్పి మన ట్రాన్స్ఫర్లలో కూడా చాలా మంది పోయినట్టు ఉన్నారు. కానీ ఇక్కడికి మీ దగ్గరికి ఈ స్కాలర్షిప్ల గురించి కూడా చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. మీరు ఏదన్నా ఎందుకంటే మీరు యువకులుగా ఉన్నారు కాబట్టి చాలా మందికి ఈరోజు కాలేజీలలో స్కాలర్షిప్లు పిల్లలు రావడం లేదు. అది కూడా మీరు చూడండి. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేతి కుల వృత్తుల వారికి ఆదరణ పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. సైకిళ్ళు, కుట్టు మిషన్లు, అవి ఏదైతే మంగళూరు షాపులకు ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ బంద్ అయింది. అయితే ఇంతకుముందు కూడా సైకిల్ షాపులు పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తుంది. కిరాణా షాప్ ఈ గవర్నమెంట్ కాదు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కూడా మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్ కార్పొరేషన్, ఇంతకుముందు కార్పొరేషన్ వేరు వేరు ఇప్పుడు రెండు ఒకటే చేశారు. చేయడం వల్ల కూడా మరి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలన్నా దిక్కుచోవచ్చనే స్థితిలో మరి బీసీల మధ్య మేము వెనుకబడున్నాం, ఎప్పుడు కూడా వెనుకబడ్డట్లనే ఉంటున్నాం. కాబట్టి మీ చేతులు ఏదైనా ఉంటే మరి వాళ్ళకి ఏదైనా సాయం చేయడానికి ఆర్థిక తప్పకుండా చేస్తే వాళ్ళు కూడా జ్ఞాపకం చేస్తారు. గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కుమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సాయి కుమార్ గారికి, మరి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్గా భాగ్యలక్ష్మి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సోదరుడు నూడా చైర్మన్ కేశవేణు గారికి, మరి అదేవిధంగా పార్టీ వేరైన ప్రభాకరన్నతోటి చాలా ఉద్యమాలలో కలిసి పనిచేసిన సీనియర్ నాయకులు, ఇక ఆయన ఒక నడుస్తున్న గ్రంథాలయం లాగా ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడే నా పెద్దన్న లాంటి వ్యక్తి ప్రభాకర్ అన్న గారు. మరి అదేవిధంగా దేవరామన్ అన్నను ఎప్పటి నుండో 30 ఏళ్ళ నుంచి చూస్తున్న గంటే ఉన్నాడు, అసలు మాట్లాడలేదు. ఈ సీక్రెట్ ఏంటో నాకు లేకపోతే దేవరామన్న గారు, మరి కుర్మ సంఘం నాయకులు, నాతోటి యువజన సంఘాలలో పనిచేసినటువంటి అర్సపల్లి గంగన్న గారు, మరి అదేవిధంగా మా బీసీ సాధికారిత సంఘం జిల్లా అధ్యక్షులు మా మిరియాల సురేష్ బాబు గారు, అదేవిధంగా కుర్మ సంఘంకి సంబంధించి మా గోపి గారు, తర్వాత మా మహిళా జిల్లా అధ్యక్షురాలు మేక సునంద గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరూ కుర్మ సంఘ సభ్యులతో పాటు బీసీ సంఘ నాయకులకు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్కి అందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా ఈ యొక్క కుర్మ సంఘం తరఫున మంచి కార్యక్రమము, మరి మా కేశవేనన్న వచ్చిండు, ఈ హాల్ సరిపోదు అనుకున్నా, పెద్దగా పెడతారనుకున్నా, మీరు అధికారంలో ఉన్నారు, పెద్దగా చేస్తారనుకున్నా, చిన్నగా చేస్తూ ఉన్నారు. అంటే మన కొన్ని కులాలు అంటే త్యాగాలు మన ఈ భోగాలు వేరే వాళ్ళే అన్నట్టున్నాయి. చరిత్ర చూస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని ఒక్కొక్క కులం నుండి ఒక్కొక్క నాయకుడు ఎదిగింది. కానీ ఇలా కూడా తెలంగాణ వస్తే కూడా ఏదో జరుగుతుంది అనుకున్నాం, కానీ ఆశించినంత ఫలితం రాలేదు. దాని వైపు మనం అందరం కూడా ఐక్యమత్యమై అడుగు వేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. అదేవిధంగా ఎక్కువ శాతం ఈ గొల్ల కుర్మ అనేటి 2 కమ్యూనిటీస్ ఉంటాయి. యాదవ్ అనగానే గొల్లోళ్ళే అనుకుంటారు, కానీ మెయిన్ రోడ్ కుర్మోళ్ళది ఉంటుంది. చాలా ఆదిలాబాద్ డిస్టిక్ కానీ ఇంకా వేరే దగ్గరలో చాలా దగ్గరలో కుర్మ వాళ్ళది ఆధిపత్యం ఉంటుంది, కానీ మన దగ్గర కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఈ గొల్ల కుర్మోళ్ళు అనగానే
ఏదో అడవికి పోయి గొర్రెలు కాసుకొస్తారు, గొర్రెలనే కాస్తారు అనుకున్నాడు కాదు. వాళ్ళు పులులతోటి కూడా కొట్లాడతారు, తోడేళ్లతోటి కూడా కొట్లాడతారు. అంటే అంత ధైర్యవంతమైన కులం వాళ్ళది. వాళ్ళు పులులు వచ్చినా భయపడరు, తోడేళ్ళు వచ్చినా భయపడరు, చీకటికి భయపడరు, ముళ్ళ కంపలకు భయపడరు. వాళ్ళ మందను కాపాడుకోవడానికి పులులను తోడేళ్లతోటి కూడా కొట్లాడుతున్నారు. కానీ ఇవాళ ఈ సమాజంలో ఈ యొక్క బీసీలలో ఒక 5 కులాలలో అగ్రభాగంగా ఈ యాదవ సోదరులు ఉన్నప్పటికీ వారికి తగిన గుర్తింపు వస్తలేదు. ఇవాళ మేజర్గా 126 కులాలు ఉంటే దాంట్లో 5 మేజర్ కులాలు, ఒకటి యాదవ, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, పద్మశాలి. ఈ 5 కులాలలో కూడా యాదవ కులం యాక్టివ్ కులం అయినప్పటికీ వాళ్ళు నిబద్ధతతోటి ఎటువంటి అబద్ధం ఆడకుండా ఇచ్చిన మాట ప్రకారం నిల్చుండే కులం ఏదైనా ఉందంటే అది యాదవ కులం. వాళ్ళకు కృష్ణుడి నుండి వచ్చిన వారసత్వం, వాళ్ళు కృష్ణుడి యొక్క వారసత్వంగా వచ్చిండ్రు. మరి ఈ యొక్క గొల్లలు ఆవులతో పాటు గొర్రెలను కూడా కాపాడిన వ్యక్తులు. మరి వారికి ఈ పోయిన ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కూడా, అంటే పోయిన ప్రభుత్వం అంతో ఎంతో సీనియర్ మినిస్టర్ ఉండే, ఈసారి అది కూడా ఒక మినిస్టర్ లేకపోయింది, చాలా బాధగా ఉంది. మరి ఇప్పుడైనా కానీ ఈ యొక్క ప్రభుత్వం మరి మలి దశలో ఏమన్నా మార్పులు చేర్పు చేస్తే అవకాశం ఉంటే చేయాలా. దాంతో పాటు బీసీ కులాలల్లో బీసీలు 126 కులాలు 62% అని పేపర్ల మీద లెక్కలు చెప్పుడు తప్ప వాళ్లకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఎటువంటి ప్రభుత్వ ఫలాలు అందడం లేదు, కనీసం అధికారం రావడం లేదు. మరి ఏదైతే జాబులు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లు వస్తలేవు. మరి ఏదైతే చదువుకుంటున్నారో పిల్లలు వాళ్ళకి ఫీజు రీంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, మరి మెరుగైన వసతులు కానీ ఏర్పాటు చేయడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా విద్యాశాఖను ఆయన దగ్గర పెట్టుకున్న వ్యక్తి మరి ఈ యొక్క బీసీ కులాలు అయితేంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితేంది, అందరి సంక్షేమం కొరకు మీరు పదవులు ఇవ్వకుంది కనీసం వాళ్లకు ఏదైతే ప్రభుత్వ ఫలాలు అందించాల్సిన చిన్న చిన్న బిట్కే బీసీలు అందరూ తొందరగానే రియాక్ట్ అవుతారు, సంతోషిస్తారు. చిన్నది ఏదన్నా ఒక పెన్షన్ వచ్చిందంటే ఆనందపడతారు, ఏదో ఇంద్రమ్మయ్య డబుల్ బెడ్రూమ్ వచ్చిందంటే ఆనందపడతారు, చిన్న నౌకరీ కాంట్రాక్ట్ బేస్ నౌకరీ వచ్చినా బాగా సంతోషపడతారు. అటువంటి చిన్న చిన్న వీటికే సంతోషపడే వర్గం ఏదన్నా ఉందంటే అది బీసీ వర్గం ఉంటుంది. కాబట్టి మరి మిత్రులు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కేశవేణి గారు కూడా మీ వంతుగా మీరు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఏదన్నా అవకాశం ఉంటే ఎక్కువ మందికి ఏదన్నా ఫలాలు అందే దాంట్లో మీ భాగస్వామ్యం ఉండాలని, మరి సమయం కూడా ఎక్కువైంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జై బీసీ, జై జై బీసీ. ఈరోజు అమరవీరుడు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి కుర్మబిడ్డ దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా మరి ముఖ్య అతిథిగా బీసీ ఆఫీసర్ గారు, అలాగే మేడం గారు, మరి కుర్మ సంఘానికి ఎందు దండగా ఉంటూ మరి ప్రభుత్వంలో నూరా కేంద్రంగా మరి నిజామాబాద్ జిల్లాలో ఓ మంచి పాలన, ఓ మంచి పనిని చేస్తున్నట్టు మా జిల్లా కుర్మ సంఘ అధ్యక్షులు కేశవేణి గారు, అలాగే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానని పాల్గొనేటువంటి నాయకులు ప్రభాకరణ గారు, దేవన్న గారు, రాజేశ్వరణ గారు, శంకర్ గారు, మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా కుటుంబ బిడ్డలు, ఇంకా బీసీ బిడ్డలు అందరికి కూడా మా జిల్లా కుటుంబ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అప్పటి కాలంలో కుర్మలంటేనే చదువులని కాలం. అటువంటి యువకుడు 18-19 సంవత్సరాల యువకుడు, చదువు సాధ్యలేని యువకుడు, గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి యువకుడు, మరి అటువంటి యువకుడు అప్పటి రథాకారులను చూస్తేనే ఎక్కడికో అడవులలో కానీ ఎక్కడో అట్లా పారిపోయే అటువంటి భయం ఉన్నటువంటి కాలంలో వాళ్ళకు ఎదురొడ్డి పోరాడి
మరి రజాకారులకు దున్నేవాడికి భూమి కావాలని, వీళ్ళ రాక్షసత్వం ఏందని, వీళ్ళ పెత్తనం ఏందని చెప్పేసి అప్పటి దొడ్డి కొమరయ్య కుర్మబిడ్డ పోరాడి మరి తొలి అమరుడైంది. మరి పెద్దలు కూడా చాలా విషయాలు మాట్లాడి మరి అటువంటి అమరుడికి మనం ఒకసారి గట్టిగా జోహర్లు చెప్తూ మరి ఆశయాలు సాధనలు మనం కూడా ముందుకు పోవాలి, మరి ఆశయాలను కొనసాగించాలి. మరి ఒక్కసారి మనం దొడ్డి కొమరయ్యకు జోహార్ చెప్దాం. జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య. మా బీసీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ఆ రోజుల్లో దొడ్డి కొమరయ్య వయసు చాలా చిన్నదైనప్పటికీ ఆయన ముందు వరుసలో నిలబడ్డాడు. మరి ఈరోజు మనం చూస్తుంటే ఈ బీసీ ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఈరోజు కూడా అదే స్టేజ్లో ఉన్నారు. వెనుకబడ్డవారు వెనుకబడే ఉన్నారు, ముందు వెళ్ళేవారు ముందు వెళ్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఆ దొరల పాలన ఉందా? ఉంటే ఈ క్షణం నుంచే వాళ్ళని గద్దె దింపాలి, అక్కడి నుంచి వాళ్ళని తొలగించాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నగారు చెప్పారు, మన శంకరన్న గారు 65% మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏమవుతున్నారు, ఎవరికి ఉన్నారు? ఇప్పుడు మన అన్నగారు ఉన్నారు, మన కేశవ అన్నగారు, ఆయన ఒక నిజాయితీగా వాళ్ళ పరిపాలన వాళ్ళ పార్టీలో లేకపోయినా, వారి ప్రభుత్వం లేకపోయినా ఆయన అదే కాంగ్రెస్ పరిపాలన ప్రభుత్వంలో వాళ్ళ ఆ పార్టీలోనే పనిచేశాడు. అంటే మన బీసీ బిడ్డలు ఒక మాట మీద నిలబడతారు. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది, ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి, కానీ వెళ్ళిండా? అక్కడనే ఉన్నాడు. నేను ఏదైతే మన బీసీ బిడ్డలు ఇప్పటికి కూడా ఒకరికి ఒక మాట ఇచ్చిండ్రంటే ఆ మాట మీద నిలబడి ఉంటారు. అప్పుడు కూడా మన కొమరయ్య ముందు వరుసలో నిలబడ్డాడు. మీరు ఆయన హిస్టరీ చూసారో విన్నారో లేదో కానీ ఆయన గోలీ తలగడం వల్ల ఆ తుపాకీకి గురి కావడం ఎందుకు వచ్చిందంటే ఆయన ముందు వరుసలో నిలబడి అందరికీ ధైర్యాన్ని ఇచ్చి నిలబడ్డాడు కాబట్టే ఆయన అమరుడు అయ్యాడు. మరి ఈరోజు కూడా మన బీసీ వాళ్ళకు అందరికి కూడా నేను పిలుపునిచ్చేది అదొకటే, ఏంటంటే మనం కూడా ఈరోజు ముందు వరుసలో ఉండాలి. ప్రతి రంగంలో మన బీసీ బిడ్డలు ముందుండాలి. ఈ బీసీగా మేము కోరుకునేది అదొకటే. అన్నగారు మా ముందున్నాడు, మరి మా కుటుంబ సంఘం అన్నగారు మన కొమరయ్య గారు మన కులస్తుడే. ఆయన మల్లయ్య కూడా వాళ్ళ అన్నగారు కూడా ఈ త్యాగంలో పాల్గొన్నాడు. ఆయనకు కూడా గోలి దిగి ఆ కాళ్ళతో నొప్పులతో ఆయన కూడా ఎన్నో బాధపడ్డారు. ఇంకొక విషయం ఏంటంటే మనం అందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఉన్నటువంటి ఆ కడవెంటి గ్రామంలో ఒక స్థిరపలకం లేదని కూడా వాళ్ళ ఇంటి వారు చెప్తున్నారు. వాళ్ళు కూడా నిన్న వీడియోలో చూసిన మరి ఈ దొడ్డి కొమరయ్య విగ్రహం కూడా మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉండాలని మరి మన బీసీ సంఘం తరఫున నేను చెప్తున్నాను. జై కొమరయ్య. ప్రభుత్వం అధికారికంగా 3 సంవత్సరాల నుంచి జరుపుతుంది. ఇది గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికి బంధువు కాదు, లేదా మన జిల్లా వాస్తవులు గారు ఎవరు కాదు. కానీ ఈరోజు దొడ్డి కొమరయ్యను మనం జ్ఞాపకం చేస్తున్నామంటే దొడ్డి కొమరయ్య ఏ ఆశయం కోసం పనిచేసిండు, దొడ్డి కొమరయ్య దేనికోసం పనిచేసిండు అనే విషయాన్ని కొద్దిగా మనం అందరం కూడా చదువుకున్న యువకులు ఈరోజు పక్కతో పడుతుండు. కానీ దొడ్డి కొమరయ్య ఏం ఆశించిండు? నేను దొర కాపరిని కాదు, దొరలను కూడా మట్టు పెట్టడానికి నేను ముందుంటానని చెప్పేసి ఆ రోజు తుపాకీ తూటాలకు బలైనటువంటి దొడ్డి కొమరయ్య ఈరోజు దొడ్డి కొమరయ్యను యాద్ చేసుకోవడం అంటే ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు, చదువు కావచ్చు, ఆనాడు చదువు లేదు, సంధ్య లేదు, ఏమి లేదు. కానీ ఈ దేశంలో ఏదైతే భూస్వాములు ఉన్నారో ఆ భూస్వాముల
ఒత్తిడి తట్టుకోలేక, వాళ్ళ హింసలను తట్టుకోలేక దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు చాలా మంది ఆ రోజు అమరత్వం పొందినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. వాళ్ళ త్యాగాల వల్లనే ఈరోజు ఈ చదువులు వచ్చినాయి. వాళ్ళ త్యాగాల వల్లనే ఈరోజు 4 మెతుకులు మన కడుపులోకి పోతున్నాయి. ఎందుకంటే ఆనాడు లక్షలాది ఎకరాల భూముల్ని దొరల స్వాధీనంలో ఉంచుకున్నారు. ఎందుకు ఉంచుకున్నారు? వాళ్ళు ఏమైనా కొమ్మ కొట్టినరా, ఏమైనా ఓడి వ్యవసాయం చేసిరా అంటే కాదు. మన భూముల్ని గుంజుకొని మన తాత ముత్తాతలు తహసీలు కట్టకపోతే వాటిని గుంజుకొని వాళ్ళ అనుభవంలో ఉంచుకొని వీళ్ళతో ఎట్టి సాకి చేస్తున్నటువంటి స్థితి. అందుకోసమే దొడ్డి కొమరయ్య ఆశయం ముందుకోవాలంటే యువకులందరూ ముందుకు వెళ్ళి దొడ్డి కొమరయ్య లాంటి పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఏంటంటే నిన్నగాక మొన్ననే ఏదైతే రాజీవ్ యువశక్తి అని ఒక పథకం తీసుకొచ్చింది, కానీ చాలా మంది దరఖాస్తు పెట్టుకున్నారు, కానీ దాని అతిగతి లేని స్థితి ఉంది. కాబట్టి వేరు గారు దాని మీద కొద్దిగా శ్రద్ధ చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు సిరివేస్ సంతోష్ కుర్మా, దాని బోధన్ కాన్స్టిట్యున్సీ. నేను కుర్మ యువజన సంఘం సభ్యుని. నేడు చాలా సంతోషం. బీసీ శాఖ ఆధ్వర్యంలో మా కుర్మ సామాజికకు చెందినటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి బీసీ శాఖకి మా కుర్మ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేడు సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా నా ముందు ఉన్నటువంటి అందరు బీసీ సోదరులకు, కుటుంబ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రపంచ చరిత్ర పుటల్లోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. ఏదైతే చరిత్ర భవిష్యత్తు కోసమే అంటారు, అంటే ఏ చరిత్ర అయినా సరే భవిష్యత్తు కోసమే. చరిత్రకారులందరూ అంటే గతంలో అమరులైనటువంటి వ్యక్తులందరూ భవిష్యత్తు కోసమే వాళ్ళు త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు కూడా నాటి ఉద్యమకారులైనటువంటి చాకలేలమ్మ కావచ్చు, కొమరం భీమ్ గారు కావచ్చు, వారితో సహా ఉద్యమంలో పాల్గొంటూ భవిష్యత్తు కోసమే, ఏదైతే భూమి కోసం, ముక్తి కోసం, ఇవాళ మేము పండించిన పంటను గుంజుకుంటున్నారు, మేము పండించిన మా పేరు మీద ఉన్న భూములు కూడా గుంజుకుంటున్నారు. కానీ రేపటి తరంలో అట్లాంటి జరగవద్దు అనే ఒక ఉద్దేశంతో, ఒక దూరదృష్టితో వాళ్ళు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. వారు మన భవిష్యత్తు కోసమే వారు అనుక్షణం ఉద్యమాలు చేసినప్పుడు, కష్టపడ్డప్పుడు భవిష్యత్తుకు వచ్చేసరికి మనం వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నాం అనేది ప్రధానమైన అంశం. మరి ఇలా దొడ్డి కొమరయ్య గారు నునుగుపో వయసు అంటే మీసం కూడా సరిగా రాని వయసులో కత్తి పట్టిండు. గన్నులున్నోళ్ళతోని వాళ్ళ దగ్గర, దొరల దగ్గర అధునాతమైన గన్నులు ఉన్నాయి, లైసెన్స్డ్ గన్నులు ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా చంపేసిన వాళ్ళకి ఎటువంటి హాని లేదు. వాళ్ళతో కొట్లాడాలంటే వాస్తవంగా ఇంతకుముందు మా గంగన్న చెప్పినట్టు ఎంతోమంది భయపడి పారిపోయిన దాఖలున్నాయి. కానీ ఆయన తన ధైర్యాన్ని పునిపుచ్చుకొని తన దగ్గర ఉన్న పనిముట్లని ఆయుధాలుగా మలుచుకుని దొరల గడిని కూల్చి అప్పటి ప్రజలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. మరి ఆయన 1946లో జూలై 4 నాడు ఆయన చనిపోవడం జరిగింది మన భవిష్యత్తు కోసం. మరి 1946లో ఆయన చనిపోతే 2-3 సంవత్సరాల వరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆయన గుర్తించలేదు. అవునా? ఇక్కడ కూడా ఓ 4-5 సంవత్సరాల నుంచే ప్రభుత్వం దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతులని అధికారికంగా నిర్వహిస్తున్నారు. మరి ఇన్నేళ్ళు ఏమైనట్టు తెలియదు. దొడ్డి కొమరయ్య అంటే 1946 నుంచి ఏ నాయకుడికి కూడా తెలియదు ఆయన ఏం చేసిండు అనేది. ఆయన చరిత్ర అప్పటి నుంచి ఉన్నదే కదా. మరి గత 4-5 సంవత్సరాల నుంచే ఆయన జయంతి వర్ధంతులు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈ ఒక్క దొడ్డి కొమరయ్య మీదే కాదు, చాలామంది స్వాతంత్రం కోసం కొట్లాడినట్టు ఇట్లా పోరాటాలు చేసిన వ్యక్తుల్ని ప్రభుత్వాలు కొంచెం పట్టించుకునేది లేదు. గత 4 ఏళ్ల నుంచే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో
గత 4 ఏళ్ల నుంచే దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతులని అధికారికంగా నిర్వహించాలని చెప్పి జీవో జారీ చేయడం జరిగింది. సంతోషం. కానీ ఈ జయంతి వర్ధంతులతోనే ఒక కుర్మ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి ఏదైనా న్యాయం జరుగుతుందంటే కాదు. వాళ్ళ చరిత్ర తెలవాలి. అందుకోసమే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ చేసిన క్యాస్ట్ సెన్సెస్లో కూడా కుర్మ కులం కూడా మా దొడ్డి కొమరయ్య గారు. కానీ ఏ జిల్లా కేంద్రంలో కూడా ఇప్పటి వరకు ఒక దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం అధికారికంగా. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మా కులానికి చెందినటువంటి ఒక కీలకమైన వ్యక్తి కేశవేనన్న గారు ఇలా ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఈ వేదిక ద్వారా అన్నగారికి చేస్తూ ఉన్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య గారి యొక్క విగ్రహం పెట్టాలి. గత ప్రభుత్వం కూడా దొడ్డి కొమరయ్య గారికి ఒక కంటి తుడుపులాగానే చేసింది, పెద్ద ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. కేవలం హైదరాబాద్లో ఒక 5 ఎకరాలు ఇచ్చి ఒక కోకాపేటలో ఒక భవనం నిర్మించడం తప్పించి ఇక ఎక్కడ కూడా ఏం చేసిన దాఖలు లేవు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడైనా సరే దొడ్డి కొమరయ్యని ఒక గొప్ప చరిత్రకారుడిగా భావించి ఒక గొప్ప రైతాంగ సాయుధ పోరాట యోధుడు కాబట్టి ఆయన ఈ విగ్రహాలని ఏర్పాటు చేయమని ఎందుకు అంటున్నామంటే, ఎక్కడన్నా ఏదైనా మార్కెట్ ఒక ఎక్కువ జనాలు ఉన్న ప్లేస్లో ఇంకొక గొప్ప ప్లేస్లో ఆయన విగ్రహం పెడితే ఇతను ఎవరు అని ఒక క్వశ్చన్ మన లోపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన చరిత్ర చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుంది. విగ్రహాలు కూడా చరిత్రకు ఒక మంచి గుర్తింపు అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి అదేవిధంగా గత 10 ఏళ్ళు కూడా మా కుర్మా సంఘం డిమాండ్ చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ కూడా హైదరాబాద్లో కీలకమైనటువంటి ట్యాంక్ బండ్ మీద కూడా హైదరాబాద్లో ఇప్పుడు అందరూ కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్లో కీలకమైన ట్యాంక్ బండ్ మీద కూడా దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన హక్కుల కోసమే ఇవాళ కుర్మ జాతి అని కాకుండా ఒక బీసీ జాతి మొత్తం బడుగు బలైన వర్గాలందరూ హక్కుల కోసం కొట్లాడినటువంటి గొప్ప వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు కాబట్టి ఆ దొడ్డి కొమరయ్య గారి సేవల్ని ఈ ప్రభుత్వమైనా సరే గుర్తించి ఒక జయంతి వర్ధంతులకే పరిమితం కాకుండా ఒక విగ్రహాలు పెట్టడం లాంటివి కావచ్చు, మా కమ్యూనిటీకి సంఘ భవనాలు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు చైతన్యనిచ్చే విధంగా అయినా సరే ఏదైనా మా సమాజానికి చైతన్యం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతాంగ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి జరుపుకున్నటువంటి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి నమస్కారాలు. ఈ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు కేశవేన్ గారు, సిపిఎంఎల్ రాష్ట్ర నాయకులు ప్రభాకరణ గారు, దేవరాం గారు, వేదిక మీద పెద్దలు, నాతోటి ఈ యొక్క దొడ్డి కొమరయ్య వర్ధంతిని 2003 నుంచి ప్రభుత్వాలు నిర్వహిస్తున్నకు అభినందించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 80 సంవత్సరాల చరిత్రని తిరగడానికి ప్రభుత్వం ఈసారి ఈ పోరాట ఫలితం దాన్ని ఏ ప్రభుత్వాలు ఊరికే కాదు, ప్రజల యొక్క పోరాటాల ఫలితంగానే ఈ యొక్క దొడ్డి కొమరయ్య వర్ధంతి కానీ, కొమరం భీమ్ కానీ, మన సర్దార్ సర్వయ్య పాపన్న కానీ ఇటువంటి పోరాట యోధుల యొక్క చరిత్రని బయట తీసుకొచ్చి చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. అదే సందర్భంగా ఇప్పుడు చెప్పినట్టు మా ప్రభాకరణ చెప్పినట్టు ఏంటంటే, దొడ్డి కొమరయ్య తన కోసం కాదు, చిన్న వయసు ఉన్నట్టు 18 సంవత్సరాల పిల్లడు ఒక లక్ష్యం కోసం, భావి తరాల కోసం, మేము వెట్టి బతుకుతున్నాము, భవిష్యత్తులో మా పిల్లలు వెట్టి బతుకు రావద్దు, మంచిగా ఉండాలి, తన వ్యక్తిత్వంతో బతకాలి అనే ఉద్దేశంతో ఆనాడు ఈ పోరాటంలో ముందున్నాం. ఈ పోరాటం ముందున్న తర్వాత దాని ఆశయాలని ఇంకా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే అది ఆశయం ఏంది? భూమి, భుక్తి, విముక్తి. ఈ విముక్తి కావాలి, పేదోడికి భూమి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి అనే ఆనాడు ఆశయాన్ని స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అనేది ఆ యొక్క సమస్య ఎక్కడ వేసి అక్కడ దూరంగా ఉన్నది. మన బతుకులు ఏం చెప్తారంటే, ఏది అభివృద్ధి కాలేదంటే ఎందుకు? అభివృద్ధి అనేది ప్రజల అభివృద్ధి కావాలి, ప్రజల బతుకు అభివృద్ధి కావాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. ఈ లక్ష్యం కోసమే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో, ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరాటం జరిగింది. మరి ఆనాడు అదే కమ్యూనిస్ట్ అంటే తుపాకులు పట్టుకుంటారు. అసలు కమ్యూనిస్ట్ ముందు తుపాకులు పట్టుకోలేదు, పట్టుకున్నది ఎవరు? పాలకులే.
భూస్వాములు పెత్తందారులే వాళ్ళకి సపోర్ట్ చేసిన ప్రభుత్వాలే వాళ్ళకి సపోర్ట్ చేసింది. మరి ప్రభుత్వం మరి ఎదురు నువ్వు యుద్ధం చేసినప్పుడు నేను యుద్ధం చేసినప్పుడు నీతో నేను గెలాలంటే ఏం చేయాలి? నేను కూడా సాయుధం పోవాలి, సాయుధ పోరాటం చేయాల్సింది, నేను తుపాకీ పట్టుకోవాలి. ఆ పరిస్థితిలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే గుడ్డిగా అంటే రేపు కమ్యూనిస్టులు తుపాకీ పడతారు, అది కాదు. అసలు సమస్య పాలకుల చేతిలో ఉన్నది. పాలకులే సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు ఉచితమైనప్పుడల్లా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అందుకోసం మేము అనేది అంటే కేశవేంద్ర గారు సీనియర్ నాయకుడు, సిన్సియర్ ఉన్న ఆఫీసరు నాయకుడు, ప్రజా సమస్యలని తన దృష్టికి వచ్చినప్పుడు పరిష్కరిస్తే చాలా బాగుంటాయి, ఇంకా తన మంచి పేరు వస్తుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. నేటి తెలంగాణ తొలి కుమారుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పటి ప్రజాకారుల చేత తుపాకీ దెబ్బకు గురై కుమారుడైన రెడ్డి కుమ్మయ్య గారు, రెడ్డి కుర్మ గారికి ఈరోజు నివాళులు అర్పించడానికి సభాధ్యక్షత వహిస్తున్న బీసీ ఆఫీసర్ సాయి కుమార్ గారు, అలాగే అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భాగ్యవతి గారు, సుజయ్ గారు, దీన్ని నిర్వహిస్తున్న సుజయ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్, అలాగే సిపిఎంఎన్ ప్రభాకరణ గారికి, దేవరాం గారికి, సత్యనారాయణ గారు, రాజేశ్వర గారు, దుస్సాపు శంకర్ గారు, సురేష్ గారు, చెంగటి గంగాధర్ గారు, సురేష్ గారు, రవిశంకర్ గారు, నరసింహారాజు గారు, సిరివేది సంతోష్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే జిల్లా కుటుంబ సంఘం ప్రధాన కార్యదర్శి దేవన్న గారు, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వివిధ బీసీ సంఘాలు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటివరకు ప్రజా పోరాటంలో గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్న యుద్ధం గురించి ఇదంతా మీరు మాట్లాడినాక నాకు మాట్లాడడానికి ఏం మిగిలేదు. రెడ్డి కుమ్మయ్య గారి గురించి మరియు స్థానిక సమస్యల గురించి, ప్రభుత్వాల గురించి చాలా విధంగా మాట్లాడారు. అసలు దేశంలో మొత్తం స్వాతంత్రం కోసము బ్రిటిష్ వాళ్ళతో దేశ ప్రజలంతా పోరాడుతున్న సమయంలో మన నిజాం స్టేట్, ఇప్పుడు తెలంగాణ అంటున్నాము, అప్పుడు నిజాం స్టేట్ అంటుండే, ఆ నిజాం స్టేట్లో వారు చేస్తున్న రజాకర్ల మరియు దేశ్ముఖ్ల అరాజకాల కోసము, వారి విముక్తి కోసము పోరాడే అనేక మంది యోధులలో దొడ్డి కుమ్మయ్య గారు, సాకల ఎల్లమ్మ గారు ఇట్లా చాలామంది అమరులయ్యారు. ఈ వెట్టి చాకిరి గురించి తీవ్రమైన పోరాటం చేసి రజాకర్ల దృష్టిలో కానీ దేశ్ముఖ్ల దృష్టిలో కానీ ఒక పదులైన ప్రజల ఆయుధంగా మారి వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. వారిని అంతమొందించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఒక అర్ధరాత్రి చాలామంది గుణాలను పంపించి వారి ఇంటి మీద అటాక్ చేసి ఆయనను అంతమార్చడం జరిగింది. ఆయన ఆశయాలు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు మా కుటుంబ సోదరులందరూ కూడా ఇప్పటికి కూడా ఆచరిస్తున్నారు. అలాగే దొడ్డి కుర్మ గారు, ఆయన మా కుల సోదరుడు, నేను కూడా కుర్మ సోదరుని, నిజామాబాద్ జిల్లా కుటుంబ సంఘం అధ్యక్షుడిగా నేను గర్విస్తున్నాను. ఆయన చేసిన పోరాట ఫలితమే తెలంగాణ ప్రజల విముక్తికి ఒక ఆశాకిరణంగా మారి ఎంతోమంది ఆయనను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి మా కుటుంబ సోదరుడైన కూడా నేను సంతోషపడుతున్నాను. చాలామంది చాలా రకాలుగా చెప్పారు దొడ్డి కుమ్మయ్య గురించి. అలాగే నిజామాబాద్ నగరంలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మేము పలుమార్లు కమిషనర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఆయన విగ్రహ ప్రతిష్టాపన కోసం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మాకు ఒకటే రిజెక్షన్ వచ్చిందంటే ట్రాఫిక్ దృష్ట్యా ఇక్కడ కూడా రోడ్ల మీద పెట్టడానికి వీలు లేదని చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణకు ఉన్న అమరవీరుల దగ్గర కూడా ఎక్కువమంది అడగం, కానీ అప్పటికే చాలామంది చేసుకున్నారు. అక్కడ వివిధ సంఘాల కులాల వారు అదే చిన్న ఈ వేదిక ద్వారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి.
ఇప్పుడు చంద్రశేఖర్ నగర్ కాలనీలో వన్నాబాబు సాటి గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. దాని పక్కనే చాలా ఖాళీ స్థలం ఉన్నది. మన కమిషనర్ గారికి కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఇక్కడ ఇంకా గొడ్డి కొమరయ్య లాంటి విగ్రహాలు ఇక్కడ ఏర్పరచడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీరు పరిశీలించాలని చెప్పి కమిషనర్ గారికి పక్కగా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా ఆ రోడ్లో ఇలా పెట్టుకుంటే నేను ప్రత్యేకంగా కారు ఆపించి ఆ స్థలాన్ని చూపించడం జరిగింది. అంటే మీరు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా కలెక్టర్ గారికి కూడా ఈ స్థలం అమరవీరుల శిల్పాల కోసం కేటాయించగలని చెప్తూ మేము కూడా కలెక్టర్ గారికి తీసుకెళ్ళి అతి త్వరలో నేను ఈరోజు ఒక శిల్పిని కూడా రమ్మడం జరిగింది. 10:30కు అయిపోతుంది అనుకున్న ప్రోగ్రామ్ 11 o'clock రమ్మని చెప్పాను. ఆయన ఫోన్ చేస్తున్నాడు. మీరు అప్పుల కూడా ఇప్పుడు ఇది కాగానే వెంకటేశ్వర చౌరస్తాలో మనం మీరు ఉండాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కుల సోదరులకు, ఆఫీసులకు, వివిధ కుల సంఘాల అధ్యక్షులకు, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. 2023 సంవత్సరం నుండి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను, జయంతి సభల్ని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. అది తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రజల పాత్ర, ప్రజల పోరాటం విజయంతో దొడ్డి కొమరయ్య వర్ధంతి సభని అధికారికంగా నిర్వహించడం అనేది అభినందనీయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో 80వ వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య ఆశయాన్ని ముందు తీసుకెళ్లడం అంటే భూమి లేని ప్రతి పేదవాడికి భూమి దక్కే విధంగా పోరాడాలి. ఎందుకంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి లేని భూస్వాముల దగ్గర ఉన్న భూముల్ని 10 లక్షల ఎకరాల్లో 3,000 గ్రామాల్లో విముక్తి చేసింది ఆ పోరాటం. ఆ పోరాట త్యాగం 5,000 మంది అమరత్వం పొందిన త్యాగం పోరాటం. దాన్ని మననం చేసుకుంటున్నాం. భూమి అనేది ఇలా మనిషికి గౌరవం ఇస్తుంది. భూమి లేకపోతే మల్లిగాడవుతాడు, భూమి ఉంటే మల్లన్న అవుతాడు అనే విషయాన్ని ఆ పోరాటం నేర్పింది. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, నైజాం దోపిడీకి వ్యతిరేకంగా, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈరోజు వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన కార్పొరేట్ శక్తుల బారి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది మేము భావిస్తూ ఉన్నాం. అదే సమయంలో యువకుడిగా తన సుఖ సంతోషాలతో ఉద్యోగం చేసుకోవడానికో లేకపోతే వ్యవసాయం చేసుకుని బతకడం కోసమో ఆలోచించకుండా కడవెండి చుట్టూ ఉన్న 60 గ్రామాల విముక్తి కోసమే కాదు, తెలంగాణ నైజాం స్టేట్ విముక్తి కోసం, తెలంగాణ ప్రజల రాజ్యం, పేదల రాజ్యం కోసం పోరాడిన దొడ్డి కొమరయ్యకు నివాళులర్పించడం అంటే మన హక్కుల్ని మనం రక్షించుకోవడం కోసం పోరాటమే నిజమైన నివాళి అని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ భావిస్తూ ఉంది. ఐక్య రైతు సంఘం భావిస్తూ ఉందని చెప్పేసి కోరుతూ ఈరోజు పేదవాడికి భూమి ఇవ్వాలి, పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అట్లాగే యువకులకు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒకవేళ అడిగితే ఇచ్చేది బిచ్చం, కానీ పోరాడి సాధించుకునేది హక్కు. అందుకే దొడ్డి కొమరయ్య పోరాడి సాధించుకున్న ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా మనసులో నింపుకోవాలని చెప్పేసి మేము కోరుతూ పోరాటమే విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.